కవిత, మహిళల దినోత్సవం మనం ఎందుకు జరుపుకుంటాము? మహిళా దినోత్సవం అనేది ఒకరోజు జరుపుకునేది కాదు, కానీ ప్రతిరోజు జరుపుకోవాల్సిన పండగే. కానీ ఈరోజు ఎందుకు ప్రత్యేకంగా జరుపుకుంటామంటే, వాళ్ళు చేసే పనులు కానీ సాధించిన ఘనత కానీ మనం ప్రతిరోజు పొగడకపోయినా కనీసం ఈ ఒక్కరోజైనా వాళ్ళను కీర్తించి వాళ్ళ యొక్క చేసిన త్యాగాలను, వాళ్ళ యొక్క సాధించిన విజయాలను కనీసం చెప్పుకుంటే కొంతమంది అయినా దీన్ని చూసి స్ఫూర్తి పొంది వాళ్ళు కూడా అలాగే అచీవ్ చేస్తారని మనం ఈరోజు మహిళా దినోత్సవం జరుపుకుంటాం. మహిళా దినోత్సవం అంటే వాళ్ళు సాధించిన ఘనతే కాదు. నార్మల్గా అయితే ఓన్లీ పెద్ద పెద్ద బిగ్ అచీవ్మెంట్స్ చేసిన వాళ్ళనే సాధికారత సాధించిన మహిళలుగా ఈ సమాజంలో గుర్తిస్తున్నారు ప్రజెంట్. కానీ ఒక గృహిణిగా, ఒక అమ్మగా, ఒక తల్లిగా, ఒక అమ్మమ్మగా, ఒక అత్తయ్యగా చేసిన ప్రతి ఒక్కటి సాధికారత కిందే వస్తుంది. అసలు సాధికారత అంటే ఏంటి? మన దేశ ప్రధాని ఒకప్పుడు ఇందిరాగాంధీ. ఆమెను చూసి అందరూ అనుకునేవాళ్ళు ఈమె ఒక సాధికారత సాధించిన ఒక మహిళ అని. కానీ నా దృష్టిలో ఆడపిల్లగా పుట్టిన ప్రతి మనిషి సాధించింది ఒక సాధికారతే. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న సమాజంలో అన్ని అడ్డంకులు అధిగమిస్తూ వాళ్ళకున్న పరిధిలో అచీవ్ చేసింది కూడా సాధికారతే. నా దృష్టిలోకి వచ్చేసి, నా పర్సనల్ లైఫ్ వచ్చేసి, మా అత్తయ్య సాధించింది సాధికారతే, మా అమ్మ సాధించింది సాధికారతే, అలాగే నేను ప్రజెంట్ చేస్తున్నది కూడా సాధికారతే. ఏ విధంగా అంటే, చిన్న పల్లెటూరులో ఉండి గవర్నమెంట్ స్కూల్లో చదువుకొని అన్ని అడ్డంకులు అధిగమించి చిన్న వయసులో మ్యారేజ్ చేసుకుని పాప పుట్టాక కూడా చదువు ఎడ్యుకేషన్ కంటిన్యూ చేస్తా. ప్రజెంట్ ఐఎమ్ ప్రిపేరింగ్ ఫర్ సివిల్ సర్వీసెస్. సో సార్ గైడెన్స్లో యాక్చువల్లీ దీన్ని కూడా నేను సాధికారతగానే పరిగణిస్తాను. ఎందుకంటే నేను చూసిన నా చుట్టుపక్కలలోనే చాలామందికి చిన్న వయసులోనే పెళ్ళి అయిపోయాక కూడా అక్కడితోనే ఆగిపోయి వాళ్ళకంటూ గ్రోత్ లేకుండా ఒక షాడో లాగా, ఒక కిచెన్ వంటింటి కుందేలు అంటారు కదా, అలాగే ఉండిపోయారు. కానీ నేను వాటన్నిటిని అధిగమిస్తూ ఇప్పుడు చేస్తున్నది కూడా సాధికారతగానే భావిస్తున్నాను. సురేఖ, మీ లైఫ్లో కూడా మీరు మీ లైఫ్లో ఏ విధంగా సాధించారు? మీరు సాధించిన సాధికారత ఏంటి? మహిళా సాధికారత అంటే మనం ఉద్యోగం చేస్తేనే కాదు మనం సాధించామని అనుకోదు. మనం ఇప్పుడు ఇంట్లో పనిచేస్తాం. ఇల్లు పని అంటే మామూలు విషయం కూడా కాదు, అది చిన్న విషయం అని కూడా మనం ఊరికే దాన్ని తేలిగ్గా తీసి వేయకూడదు కూడా. సో ఇంటి పని పెద్ద బాధ్యత. సో ఇంటి పని చూసుకుంటూ, వంట పని చూసుకుంటూ, బయటి పని చూసుకుంటూ, వచ్చిన వారితో సముదాయించుకుంటూ, ఇటు అత్తను, ఇటు మామను, ఇటు పిల్లలని సవరించుకుంటూ ఉండడం కూడా, అందులోనూ కూడా ఒక గొప్పదనం ఉంది. అది కూడా ఒక రెస్పాన్సిబిలిటీ కానీ. సో అది కూడా ఒక సాధికారతనే. సో ఈరోజు ఉద్యోగం చేసే వాళ్ళని అనకూడదు మనం. ప్రతి ఒక్క మహిళ సాధికారత సాధించింది అని అనాలి, ఇంకా సాధించాలి అని అనుకోవాలి. సో నేను ఎందుకు చెప్తున్నానంటే, నేను ప్రాక్టికల్గా నేను ఫేస్ చేశాను. నేను 5 నుంచి వచ్చిన అమ్మాయిని అయినా కూడా, నేను 5 మేము 5 మెంబర్స్ అమ్మాయిలం. సో నేనే చివరి అమ్మాయిని. నన్ను పుట్టినప్పుడు చాలామంది అన్నారు, అయ్యో మళ్ళీ అమ్మాయే పుట్టిందా అనేసి. చూడటానికి కూడా రాలేదు అని అంటే అర్థం చేసుకోండి. అంటే మేబీ ఉంటుంది, అది ఎవరికైనా ఉంటుంది. ఎందుకంటే 4 అమ్మాయిలు పుట్టాక చివరికి మళ్ళీ అమ్మాయి పుట్టిందంటే ఆ బాధ ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది. కానీ నిజంగా మా మదర్ అలా ఎప్పుడు కూడా అనుకోలేదు. ఈరోజు నేను ఈ స్థాయిలో ఉన్నానంటే అది ఓన్లీ మా మదర్ వల్లని, మా అమ్మ వల్లని. సో మా అమ్మ నాకు చెప్పేది ఒకటే మాట, ఆడవాళ్ళము భూదేవికి ఉన్నంత సహనం ఉండాలి అని అంటారు. సో అదే పేషెన్స్ నాకు ఇప్పటికీ అలాగే సాగుతూనే ఉంది. ఇంకొకటి ఏంటంటే, ప్రతి దాంట్లోనూ, ప్రతి విషయంలోనూ తను నాకు ప్రతిదీ చెప్పేది, అలా చేయకూడదు, ఇలా చెయ్యాలి, ఇలా ముందుండాలి, ఇలా చదవాలి అని. నాకు చిన్నప్పటి నుండి ప్రతి దాంట్లోనూ నన్ను ప్రోత్సహిస్తూ, అన్ని రంగంలోనూ నన్ను విద్యలోనూ ఇంగ్లీష్ మీడియం చదివిపిస్తూ, గవర్నమెంట్ స్కూల్స్లో అప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ కూడా అంతగా బాగాలేదు అని అంటే కూడా గవర్నమెంట్ స్కూల్స్లో వేస్తే చదువు రాదేమో అని చెప్పేసి ఇంగ్లీష్ మీడియం స్కూల్స్లో అప్పుడే వేసేసి, ఫినాన్షియల్గా ప్రాబ్లం ఉన్నా కూడా అవన్నీ కూడా పట్టించుకోకుండా ఈరోజు నాకు ఇంతటి విద్యనిచ్చి ఈరోజు నన్ను ఏ స్థాయిలో ఉంచిందంటే, ఒక అకాడమీని నేను రన్ చేయగలిగేంత స్థాయిలో నేను ఉన్నానంటే అది కేవలం మా అమ్మ వల్లనే. సో అందుకే అంటే ఆడది అంత గొప్పది అని అంటాం. ఆడవాళ్ళం ఊరికే తీసి పారేయడం కాదండి. ఆడవాళ్ళకు విలువ ఎంత ఇస్తే మనకు సమాజంలో అంత గౌరవం. సో చివరిగా నేను చెప్పేది ఏంటంటే, ఎదుటి వ్యక్తి ఏమి అనుకున్నా పర్వాలేదండి, మనం ఏంటి అన్నది మనం రుజువు చేసుకోవాలి. అది కరెక్ట్గా చెప్పారు సురేఖ. యాక్చువల్లీ ఎవ్రీ విమెన్ థింక్ లైక్ దట్. ఎందుకంటే మనం అనుకుంటాం విమెన్ అంటే మోడర్న్ విమెన్ ఓన్లీ,
ఒక ఎలా చెప్పాలంటే ఆల్రెడీ అచీవ్ చేసిన విమెన్నే మనం సాధికారత సాధించిన మహిళగా గుర్తిస్తాం. కానీ మేడం చెప్పినట్టు ప్రతి గృహిణి, ప్రతి అక్క, ప్రతి చెల్లి, ప్రతి అమ్మ, అమ్మమ్మ, అత్తయ్య, ప్రతి ఒక్కళ్ళు ఆల్రెడీ అచీవ్ చేసిన వాళ్ళు కాబట్టి మనం ఇక్కడ ఉన్నాం. సో లెట్స్ సెలబ్రేట్ అవర్ విమెన్ ఫెస్టివల్ ఎట్ విష్ణు ఐఎస్ అకాడమీ టుమారో 12 o'clock. Signing you. Thank you.